శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి అక్టోబర్ 4 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి పండిత్ రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇంకా వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారి యొక్క దినఫలితాల ప్రకారం చూసినట్లయితే కండి, రేపటి రోజున మీ అద్భుతమైన ఆలోచనలకు రెక్కలు తొడిగి వాటిని ఆచరణలో పెట్టి నిజం చేసుకునే సమయం అయితే ఆసన్నమైందండి. మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు విజయాన్ని రేపటి రోజు మీరు పొందబోతున్నారు. రేపటి రోజున మీ జీవితాన్ని కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదనే సామెతను నిజం చేసి చూపించబోతున్నారు. రేపటి రోజున మీ వృత్తి జీవితంలో మీరు ఊహించని పురోగతిని సాధిస్తారు. కానీ దానికి మీరు చెల్లించాల్సిన మూల్యం కేవలం అంకిత భావంతో కూడిన కఠోర శ్రమ. రేపటి రోజున పనులు వదటవే జరిగిపోవు. మీరు సాధారణంగా కంటే ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఆఫీస్కి అందరికంటే ముందే రావటం, అందరికంటే ఆలస్యంగా వెళ్ళటము వంటివి జరుగుతాయి. కొన్ని వారాంతపు విహారయాత్రలు కూడా మీ ప్రాజెక్టుల కోసం త్యాగం చేయవలసి వచ్చు. మీపై పని భారం విపరీతంగా పెరుగుతుంది. ఒక్కసారి నా వల్ల కాదనిపించిన శారీరక మానసిక అలసట రాబోతుంది. కానీ మీలో ఉంటే సహజమైన పట్టుదల, అవకాశము మిమ్మల్ని వెనక్కి తగ్గనివ్వండి. ఈ శ్రమను ఒక్క భారంగా కాకుండా ఉజ్వల భవిష్యత్తు కోసం మీరు పడుతున్న ఒక స్వల్పకాలిక పెట్టుబడిగా భావించండి. ఎంత కష్టమైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసి మీరు సాధించే విజయం మీరు కష్టపడిన కష్టానికి మరిసిపోతుంది. చాలా కాలంగా మీరు ఉద్యోగం మారాలనుకుంటున్నా, మీరు ఉంటున్న ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి బదిలీ కోసం ప్రయత్నిస్తున్నా రేపటి రోజున మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం అయితే ఉందండి. ఉద్యోగంలో ఉన్నవారికి రేపటి రోజున కలిసి వస్తుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే మెరుగైన జీవితం, మీ మంచి హోదాతో కూడిన ఒక కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు రేపటి రోజున సఫలమవబోతున్నాయి. పాత పరిచయాలు, మీ నెట్వర్క్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఇంటర్వ్యూలలో మీ ఆత్మవిశ్వాసము, మీ ప్రతిభ మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా చాలా వరకు కూడా లాభదాయకంగా ఉండబోతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రేపటి రోజు మీరు ఖచ్చితంగా పొందబోతుందని చెప్పొచ్చు. ఆత్మవిశ్వాసం, మీ ప్రతిభకు మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. నిరుద్యోగులకు కూడా రేపటి రోజున కొంచెం కష్టకాలం అని చెప్పుకోవచ్చు. కొత్తగా ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి మాత్రము రేపటి రోజున వారికి సులభంగా ఉద్యోగం వస్తుంది. మీరు చాలా ఎక్కువ ప్రయత్నం చేయాల్సి అయితే ఉంటుందండి. మీ దారిలో చిన్న చిన్న ఆటంకాలు, వైఫల్యాలు ఎదురు కావచ్చు. 1-2 ఇంటర్వ్యూల్లో తిరస్కరణ ఎదురైనా నిరాశపడకండి. ప్రతి వైఫల్యం ఒక పాఠమని గ్రహించి మీ విధానాన్ని మెరుగుపరుచుకొని రెట్టింపిన ఉత్సాహంతో తదుపరి ప్రయత్నానికి సిద్ధపడండి. మీ పట్టుదలను వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటే రేపటి రోజున మీకు ఎక్కడో ఒక ఉద్యోగం అయితే మీ తలుపు తడుతుంది. వృత్తి జీవితంలో ఎంత ఒత్తిడి ఉన్నా మీ కుటుంబ జీవితము రేపటి రోజున మీకు ఒక చల్లని నీడల ప్రశాంతను, ఆనందాన్ని ఇవ్వబోతుంది. అలాగే గత కొంతకాలంగా మీ జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలు, గొడవలు ఉన్నట్లయితే అవన్నీ కూడా రేపటి రోజున తొలగిపోతాయి. మీరు పనిలో పడుతున్న కష్టము, మీ అంకిత భావం మీ భాగస్వామి మీపై గౌరవాన్ని పెంచుతుంది. వారు మీకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తారు. మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని సంతోషంగా కలిసి సమయాన్ని గడపబోతారు. వారి నుండి మీకు లభించే సహకారము మీ వృత్తి జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మీరు అద్దె ఇంటి కోసం వెతుకుతున్నా లేదా ప్రస్తుతం ఉన్న ఇంటి నుండి వేరే మంచి ఇంటికి మారాలని అనుకుంటున్నా రేపటి రోజున మీ అన్వేషణ ఫలిస్తుంది. ఇంతకాలం నిరాశపరిచిన వెతుకులాట రేపటి రోజున మీకు ఆశ్చర్యకరంగా సులభమవుతుంది. మీరు ఒక ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇదే నేను వెతుకుతున్న ఇల్లు అనే భావన రోజు రేపటి మీకు కలుగుతుంది. ఇంటి యజమాని మంచివారే, అన్నీ మీకు అనుకూలంగా కుదురుతాయి.
రేపటి రోజున మీ ఆదాయము ఆశాజనకంగా అయితే ఉంటుంది. మీరు పడుతున్న కష్టానికి తగినట్లుగానే రేపటి రోజున మీ ఆదాయం కూడా చాలా బాగుంటుంది. మీరు చేసిన ప్రతి పనికి చిందించిన ప్రతి చెమట చుక్కకు ప్రతిఫలం డబ్బు రూపంలో మీకు అందబోతుందండి. మీరు ఆశించినంత డబ్బు మీ చేతికి అందడంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం బాగుంది కదా అని చెప్పి ఖర్చుల విషయంలో మాత్రం ఏమరపాటుగా ఉండకండి. ముఖ్యంగా మీ క్యాలెండర్లో రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాల కూడా లాభదాయకమైన రోజులుగా ఉండొచ్చు. మీ తేదీలలో అనవసరమైన వృధా ఖర్చులు చేసే ప్రమాదం అయితే ఉంటుందండి. రేపటి రోజున రాకముందే మిమ్మల్ని మీరు సిద్ధంగా చేసుకోండి. మీ ఫోన్లోని షాపింగ్ యాప్స్లను ఆ రోజు తెరవకండి. స్నేహితులతో బయటకు వెళ్ళిన బడ్జెట్ను కట్టుబడి ఉండండి. చిన్న చిన్న జాగ్రత్తలు మిమ్మల్ని పెద్ద ఆర్థిక నష్టం నుండి కాపాడతాయి. అలాగే రేపటి రోజున ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మీరు కష్టపడి పనిచేస్తున్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటే నేను ఏదైనా సాధించగలనే గొప్ప జ్ఞానోదయం మీకు కలుగుతుంది. మీ ఆలోచనే మిమ్మల్ని మీ ఆరోగ్యం శ్రద్ధ పెట్టేలా చేస్తుంది. మీరు కొత్త ఆరోగ్య మద్దతులను అలవాటు చేసుకుంటారు. ఉదయాన్నే నడక ప్రారంభించడము, యోగా లేదా జిమ్లో చేరడము, జంక్ ఫుడ్ను పూర్తిగా మానేసి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేస్తారు. ఆరోగ్యాన్ని ఒక భారంగా కాకుండా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ఇంధనంగా మీరు భావిస్తారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రులు, మీతో గొడవ పడిన వారు రేపటి రోజున శాంతిస్తారు. చాలా కాలంగా నడుస్తున్న కోర్టు కేసులు, ఆస్తి తగాదాల వంటివి మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి. మీ మానసిక శక్తిని హరించి వేస్తున్న మీ పాత గొడవలు ముగిసిపోవడంతో మీరు ఎంతో ప్రశాంతను ఉపశమనాన్ని పొందుతారు. విద్యార్థులకు రేపటి రోజున చాలా బాగుంటుంది. చదువుకుంటున్న విద్యార్థులకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఏకాగ్రత, గ్రహణశక్తి తారాస్థాయిలో ఉండబోతున్నాయి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివితే పరీక్షలో మీకు అద్భుతమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించుతారు. అలాగే ఉన్నత చదువుల కోసము లేదా ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి రేపటి రోజున ఒక వరం లాంటిదండి. మీరు ఎదురు చూసిన అడ్మిషన్ లెటర్ కావచ్చు, వీసా ఇంటర్వ్యూ విజయవంతం కావచ్చు. విదేశీ ప్రయాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మార్గం సుగమం అవుతుంది. ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా సాహసయాత్రలాగా ఉండబోతుందన్నమాట. ఇది ఒక మంచు పర్వతాలు అధిరోహించడం కాదండి, మీలోని సామర్థ్యాన్ని, పట్టుదలను మీరు అన్వేషించే యాత్ర. రేపటి రోజు మీ ఆలోచనలు నమ్మి వాటిని ఆచరణలో పెట్టడానికి అవసరమైన కఠోర శ్రమ చేస్తే విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి బద్ధకాన్ని వదిలి పట్టుదలతో ముందడుగు వేయండి. రేపటి రోజున మీకు అద్భుతమైన మరుపురాని ఫలితాలను అయితే అందిస్తుందండి. మరి మీకు రేపటి రోజున వచ్చే ఈ అదృష్టాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. రేపటి రోజున మీరు చేసే ఏవైనా సరే దాన ధర్మాలు మీకు రెట్టింపు పుణ్య ఫలితాలను కూడా ఇస్తాయండి. శనివారం రోజున ఎక్కడన్నా సరే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి, ఎక్కడ పక్కన ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఉంటే మీ వంతు సాయం ఏదైనా సాయం చేసి, చాలా వరకు కూడా శనివారం నలుపు వస్తువులు, గొడుగులు, చెప్పులు లాంటి దాన ధర్మాలు చేయటం వల్ల మీకు అపారమైన పుణ్య ఫలితం కలుగుతుంది. వీక్షకులకు ఎవరైనా మనం ఇచ్చిన సాయంలోనే దేవుడు వాళ్ళు ఉంటాడంటారండి. దేవుడు ఏదో ఒక రూపాన్ని మనకు వస్తారు, కానీ దేవుడి ప్రత్యక్షంగా రాడు. దాన రూపంలో ఇవ్వడానికి మనం ఎవరైనా దానం ఇస్తే మనకు అది 10 రెట్టింపు పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. మరి ప్రతి శనివారం కూడా ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళి నానబెట్టిన శనగలను వాటికి ఆహారంగా ఇవ్వడం వల్ల కూడా మనకు సకల దేవతల అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. మరి తెలుసునాక అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.